ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు సంబంధించిన చర్చిలు, ఏ చర్చికైనా లైసెన్స్ లేకపోతే లైసెన్స్ లేని చర్చిలన్నింటినీ కూల్చేస్తాం. అంతేకాకుండా సంబంధిత పాస్టర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతామంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్లో కూడా ఈ వార్త సెక్యులేట్ అవుతా ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే వీళ్ళిద్దరు హిందువులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు సనాతన ధర్మాన్ని హైలైట్ చేసుకుంటా క్రైస్తవ్యాన్ని మంటగలిపే విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నారని చెప్పి కొంతమంది విస్తృత స్థాయిలో వీడియోలు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇక క్రిస్టియానిటీని అంతం చేసేస్తా ఉన్నారు. ముందు నుండి చెప్తా ఉన్నాం, ఓట్లు వేయొద్దన్నాం, ఆఖరికి వీళ్ళు అదే పని చేస్తా ఉన్నారని చెప్పి మరికొంతమంది. అరే అసలు ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా కూటమి ప్రభుత్వం ఈ చర్చిల్ని అంతముందే దిశగా అడుగులు వేస్తూ ఉందా, లేదంటే ఇది కేవలం ఫేక్ వార్త? దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 10, 2025 అంటే పోయిన నెల 10వ తారీఖున పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఓఎస్డి ఆనందరావు గారు ఒక మెమో జారీ చేశారు. అంటే ఒక విషయాన్ని బయటికి ఒక కాగితం రూపంలో రూల్ పాస్ చేశారు. దాంట్లో ఏముందంటే పాలకొల్లుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆర్టీఐకి కంప్లైంట్ చేశాడు. ఏంటి ఆ కంప్లైంట్? కొన్ని అక్రమంగా చర్చిలు కట్టేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి క్రైస్తవుల మీదకు సంబంధించి ఒక కంప్లైంట్ని ఆర్టీఐకి పంపించారు. ఆర్టీఐ నుండి ఈ ఓఎస్డి పంచాయతీ రాజ్ శాఖకు వెళ్ళింది. దానికి సంబంధించినటువంటి ఆనందరావు గారు దీన్ని ఒక జీవో జారీ చేసి ఇదిగో సంబంధిత కలెక్టర్లకు పంపారు. ప్రతి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లో తనిఖీలు చేయండి, ఎక్కడైనా సరే అక్రమంగా క్రైస్తవులకు సంబంధించిన చర్చిలు కడితే వాటిని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఈ ఓఎస్డి ఆనందరావు గారు దానికి సంబంధించి మొత్తం ఇష్యూ చేసేప్పటికీ ఆ కలెక్టర్లు కూడా రంగంలో దిగుతున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే సంబంధిత విషయాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ ఏంటి విషయం, ఇలా క్రైస్తవులకు సంబంధించిన చర్చిలు కూల్చేస్తామన్నారు, వాటి మీద తనిఖీలు జరుగుతున్నాయి అంటే ఎంతవరకు నిజం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే కొంతమంది అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పట్ల క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి ఆధారాలు కూడా ఏం పంపించకుండా డైరెక్ట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఆనందరావుకి సంబంధించిన వాళ్ళ టీము యాక్షన్ తీసుకున్నారు. సో చంద్రబాబు నాయుడు ఒక్కటి చెప్పారు, ఏ సంఘానికి సంబంధించి ఏ చర్చిల జోలికి ఎవరో పోవద్దు, ఎటువంటి తనిఖీలు చేయొద్దు, ఎటువంటి విషయాలు గవర్నమెంట్కి తెలియకుండా చేస్తే మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో సంబంధిత క్రైస్తవ్యానికి ప్రస్తుతం అయితే ఎటువంటి తనిఖీలు లేవు. ఇదంతా కేవలం కొంతమంది ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయాలు చేసి కుట్రే తప్ప ఇక్కడ మతాల పట్ల చిచ్చు పెట్టేసేయడమే జరిగే పరిణామాలు తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలే. ఇంకొకటి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఇలాగే క్రిస్టియానిటీ మీద ఎంక్వైరీలు వేద్దాం, క్రిస్టియానిటీ కాస్త ఎక్కువైపోతూ ఉంది, హిందూ ధర్మం నశించిపోయేలా ఉందని చెప్పి అప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మతపరానికి సంబంధించినటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు, ఎటువంటి ఎంక్వైరీలు చేయొద్దు, ఇదొక మతం, ఇది మతానికి సంబంధించిన విషయాలకిను మీరు పొలిటికల్ వింగ్లోకి ఇట్లో తలదూర్చొద్దు, అసలు దేనికి మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి సుప్రీంకోర్టు ప్రతి కోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి దర్యాప్తులు చేపట్టొద్దు, ఎటువంటి ఎంక్వైరీలు జరగకూడదు, అసలు దేని జోలికి మీరు వెళ్ళొద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడ మతపరమైనటువంటి అనుమతులు ప్రభుత్వానికి అప్లై చేయాలి. సార్ మేము ఇలాగా ఇది పెడతా ఉన్నాం, చర్చి కడతాం, లేదంటే ఒక చోట ఇలా ఇది కడతాం, అది చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని యొక్క అనుమతి తీసుకోవాలి. అది మాత్రం అందరూ చేయాల్సిన పని. ఎందుకంటే అనుమతి తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోండి, చాలా మంచి పని. ఎందుకంటే ఒక సంస్థ నడుపుతున్నా లేదంటే ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్నా సంబంధిత ఆధారాలు కనుక నీ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే రేపన్న రోజున ఎవరిని ఇబ్బంది పెట్టరు. సో ఇది కనుక గ్రహించండి. అంతే తప్ప ఈ రోజున ఈ వస్తున్నటువంటి వార్తలని ఫేక్ వార్తలు, దయచేసి వీటిలన్నిటిని నమ్మకండి. ఇక్కడ కేవలం మతపరమైన చిచ్చులు పెట్టే విధంగా కొంతమంది పన్నుతున్నటువంటి పన్నాగం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మొన్నటి వరకు చూడండి, ఫిబ్రవరి 10వ తారీఖు అంటే ఈరోజు ఎంత తారీఖు, ఈరోజు మళ్ళీ 10వ తారీఖు 7వ తారీఖు వచ్చింది. అంటే ఒక్క నెల రోజులు బట్టి దాన్ని ఏ రకంగా హైలైట్ చేశారంటే కూటమి ప్రభుత్వానికి చిచ్చు పెట్టే విధంగా పెద్ద ఎత్తున ప్రచారాలండి. ఇదిగో గతంలో వచ్చింది కదా ఎలక్షన్ టైంలో
మనం మోదీని గెలిపించుకున్నా, ఇక్కడ చంద్రబాబుని గెలిపించుకున్నా, ఇక్కడ ఏమవుద్దంటే క్రైస్తవ్యం అంతరించిపోతూ ఉంటుంది, క్రైస్తవులందరూ ఏకం కండి అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు కూడా జరిగాయి. సో అందులో భాగంగానే ఈ రోజున ఈ యొక్క విషయాన్ని ఇంకా హైలైట్ చేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పక్షపాతం చూపిస్తున్నారని చెప్పి అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఒక ముఖ్యమంత్రి గారు, ఒక డిప్యూటీ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ సమానంగా చూసేటువంటి, ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూసేటువంటి వాళ్ళకి ఇలాంటి పనులు అంటగడతారు, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతారు వాళ్ళ మీద. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన సనాతన ధర్మం అని చెప్పి ఈ రకంగా ప్రతి గుళ్ళు తిరుగుతూ ఉన్నారు, మొత్తం హిందూ ధర్మాన్ని ఏకం చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు తోడు మోదీ సహాయం కూడా తీసుకుంటున్నారని చెప్పి మరికొంతమంది వాదన. అరే నాయనా, నేను ఒక విషయం క్లారిటీగా చెప్తా. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు, మత స్వాతంత్రపు హక్కు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించవచ్చు. అయితే ఒక విషయాన్ని మీరు గ్రహించాలి, ఇక్కడ ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకునే టైంలో కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని పరిమితులు మీరు దాటి వెళ్తే వాళ్ళ మీద కాస్త యాక్షన్ తీసుకుంటారు. మన మతాన్ని మనం ప్రచారం చేసుకునేటప్పుడు, ఇక్కడ క్రైస్తవుల గురించి నేను మాట్లాడలా, ఏ మతం వారైనా కాస్త ఆలోచించండి. నేను ఎందుకంటే మతాల గురించి వాళ్ళని ఎక్కువ చేసి వీళ్ళు తక్కువ చేసి నేను వాస్తవం పాయింట్ మాట్లాడి ఒకసారి ఆలోచించండి. ఎవరి మతాన్నైనా వాళ్ళు ప్రచారం చేసుకునేటప్పుడు మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం మనం చెయ్యాలి. బైబిల్లో ఒక రకంగా ఉండొచ్చు, పురాణాల్లో ఒక రకంగా ఉండొచ్చు. అది మన వ్యక్తిగత మతానికి సంబంధించిన విషయం, మన మతానికి సంబంధించిన విషయం. కానీ మనకు రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. అదేంటి? నీ మతాన్ని నువ్వు స్వేచ్ఛగా ప్రకటించుకో, మత స్వాతంత్రపు హక్కు. కానీ ఆ మత స్వాతంత్రపు హక్కుని నువ్వు ప్రచారం చేసేటప్పుడు శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదు. పాయింట్ నెంబర్ 1 ఆలోచించండి. ఎందుకంటే నువ్వు శాంతి భద్రతలు భంగం కలిగిస్తున్నప్పుడు నీ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కాస్త క్రైస్తవులు ఎక్కడైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ మీద కాస్త దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని వార్తలు కూడా సెక్యులరేట్ అవుతూ ఉన్నాయి. అయితే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఆ పరిమితులు నువ్వు దాటి వెళ్ళడం వల్ల. నీ పరిమితి ఎక్కడి వరకు? రాజ్యాంగం బట్టి మాట్లాడుతున్నా, మతంగా మన బైబిల్ ప్రకారంగా పురాణాల ప్రకారంగా నేను మాట్లాడతలా. రామాయణం, భాగవతం వాటి గురించి నేను మాట్లాడలా. ఇక్కడ బైబిల్ గురించి వాటి గురించి మాట్లాడతా. రాజ్యాంగం కల్పించిన దాని గురించి మాట్లాడుతున్నా. రాజ్యాంగం ఏం చెప్పింది? నీ పరిమితి వరకే నువ్వు ప్రకటించు, నీ స్వేచ్ఛ. అది నీ స్వేచ్ఛ కాదు. ఒక పక్కన ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ ఉందండి, ఇది హిందువులు నివసిస్తున్న ఏరియా. నేను ఒక క్రైస్తవుని, ఇప్పుడు నేను మైకి పాటు మాట్లాడుతున్నా, నేను సువార్త ప్రకటించుకొని వెళ్తున్నా. ఇది హిందువులకు సంబంధించినటువంటి ఏరియా. ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని నియమ నిబంధనలు, కొన్ని కట్టడాలు ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు మతాన్ని ప్రకటించేటప్పుడు నీ పరిమితి ఎక్కడ వరకు? అక్కడ వరకే. నువ్వు పరిమితి దాటి వెళ్తే అది నీ తప్పు. నేను రాజ్యాంగం ప్రకారంగా చెప్తున్నా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను అది కూడా చెప్తా. అలా నేను చదివి చూపుతున్నాను కాబట్టి మీరు నలుదిక్కులకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పుంది. రైట్. బైబిల్ ప్రకారంగా నలుదిక్కులు అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించమని. సో నలుదిక్కులకి వెళ్తావు, అక్కడ క్రైస్తవుడు ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, లేకపోతే హిందువులు ఉండొచ్చు, రకరకాల ఏదో తెగలవారు, ఏదో ఒక కులం వారు అందరూ ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా దేవుడు చెప్పడం ప్రకటించుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అది నీ పరిమితి కాదు, అది నీ ప్లేస్ కాదు, నీకు సంబంధించిన ఊరు కాదు, నీకు సంబంధించినటువంటి విషయాలు కాదు, నీ ఏరియా కాదు, అక్కడ కాదు. అక్కడ నీకు ఏ పర్మిషన్ లేకుండా, అయ్యా ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? అయ్యా నాకు దేవుడు ప్రకటించమని చెప్పాడు, నేను ప్రకటించడానికి వెళ్తున్నా, ఇదిగో ఇది పరిస్థితి ఇలా ఉంది, మరి నన్ను ప్రకటించుకోమంటారని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి రాజ్యాంగం కల్పించిన ప్రకారంగా. కానీ ఇప్పుడు ఎందుకు గొడవలు అవుతా ఉన్నాయి? నువ్వు క్రైస్తవ్యం పేరట వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయి నువ్వు చెప్తాం వల్ల ఇక్కడ ఏమవుతా ఉంది? కాస్త మనక భారతదేశంలో అందరూ సమానం అనే దగ్గర ఇక్కడ మతానికి మధ్య కాస్త గొడవలు జరుగుతూ ఉన్నాయి. కాస్త ఎవరి పరిమితుల్లో వాళ్ళు ఉండి పర్మిషన్ తీసుకోండి, తప్పే ఉంది. వాళ్ళు వచ్చి మీ దగ్గర పెడతానన్నా ఓకే, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర పెడతానన్నా కాస్త ఒక మాటే కదా, చెప్పి చేస్తే ఇంకా మంచిది. చెప్పకుండా మీరు వెళ్ళిపోయి అక్కడ అలర్జలు సృష్టించడం వల్ల అక్కడ నుంచి ఇక్కడ రావడం, ఇవన్నీ కాస్త మనకి ఇబ్బందికరం. సో వీటిలన్నీ కాస్త ఆలోచించండి. ఇప్పుడైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఫాల్స్ ఎలిగేషన్ తీసుకురావడం కోసమే కొంతమంది కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని మంటగలిపే విధంగా, క్రైస్తవ్యాన్ని అణిచివేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కూడా. ఎందుకంటే అన్ని మతాలని సమానంగా గౌరవిస్తారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాది, ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా, ఒకళ్ళకి అల్లిని వాళ్ళకి ఇది అని చెప్పి ఏమి ఉండదు కదా. ఎవరికి సంబంధించిన మతానికి సంబంధించి, ఏ క్రిస్టియానిటీ సంబంధించి ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన పథకాలుగా వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ వాటిలో కల్పిస్తూ ఉన్నారు.
ముస్లింలకు రావాల్సినటువంటి పథకాలు నిధులు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి అవి కల్పిస్తూ ఉన్నారు. హిందువులకు రావాల్సినటువంటి నిధులు ఏమున్నాయో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే అన్నీ సపరేట్గా చక్కగా జరుగుతున్న టైంలో వీళ్ళు మతాన్ని తీసేస్తా, ఈ మతానికి ఇచ్చుకుంటా, వాళ్ళు వద్దు అని చెప్పి ఇక్కడ భేదాభిప్రాయాలు పెట్టేది ఎవరో కొంతమంది కరుడు కట్టినటువంటి కొంతమంది బురద జల్లి రాజకీయాలు చేసేవాళ్ళే. ఇక్కడ దయచేసి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ఉన్నారంటే కాస్త ఆలోచించండి. అటు చూడండి, ఇటు చూడండి, మొత్తం చూడండి, నాణ్యానికి రెండు వైపులు చూడండి. అరే అలా జరిగిందంట. ఈ వార్త ఎలా వచ్చింది? మరి ఈ వార్త ఎలా వచ్చింది? సో జరిగినటువంటి అంశం ఏంటి? ఇలా జరిగింది. ఎవరో ఓఎస్డి ఆనంద్ గారు దాన్ని జారీ చేశారు. ఎంక్వైరీ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్లు చెప్పారు. ఎంక్వైరీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ మధ్యలో ప్రభుత్వాన్ని కలిశారు. ఈ ప్రభుత్వాన్ని కలిసిన విషయం బయటకు రానివ్వట్లా, చెప్పట్లా. ఇదిగో ఇలా జరిగిందంటే ఎంక్వైరీ చేస్తున్నారంటే కూల్ చేస్తున్నారంట, అదే చెప్తున్నారు తప్ప ఇక్కడ కొంతమంది అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్టే విధించారు. అసలు ఇలాంటి ఏం జోలికి వెళ్ళొద్దు, మతపరాల జోలికి వెళ్ళొద్దు, ఏ చర్చిల జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని బయటికి పెట్టలేవట్లేదు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి కదా. సో ఈ రకంగా వాళ్ళు కంకణం కట్టుకుని పనిచేయడంలో ప్రధానంగా ముందున్నారు కాబట్టి ఈ విషయాన్ని, అసలైన విషయాన్ని చెప్పట్లా. ఉత్తుత్తి విషయాలు మాత్రం ప్రజల్లో తీసుకొస్తున్నారు. ఏది ఫైనల్గా విషయం ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎటువంటి మతపరమైన విభేదాలు సృష్టించడానికి ఎటువంటి విధంగా చర్యలు పూనుకోవట్లా. ఇది కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేసే వాళ్ళ పని. చర్చిలకు పాస్టర్ల గారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. నిన్న ఎలా ఆరాధనలు జరుపుకుంటున్నారు, ఈరోజు కూడా అలాగే ప్రార్థన చేసుకోండి. నిన్న పాస్టర్ గారిని మీరు ఎలాగైతే దేవుళ్ళలో కొలుసుకొని ఎలాగైతే చేస్తున్నారు, ఈరోజు కూడా అలాగే మీరు పూజించుకోండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. కాస్త మన పరిమితి మించి ఎటు వెళ్ళి మనం అదే ఆపదలు మనం కొని తెచ్చుకోవద్దు. కాస్త నేను చెప్పిన మాట కూడా ఆలోచించి రేపొద్దున క్రైస్తవ్యంలో కూడా కాదు మార్పులు కూడా లైన్ చేసుకొని ట్రై చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.